హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను రైట్. జగిత్యాలలో రాజకీయం రోజు రోజుకు హీట్ పెరుగుతూ ఉంది. జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో రోజు ఒక ఎపిసోడ్ తెరపైకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీని అహర్నిశలో కాపాడుతూ పార్టీ కోసం పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా అటు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి జీవన్ రెడ్డికి సంబంధించిన విషయంలో పార్టీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు అన్నటువంటి అలకబోలిన జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం అటు మంత్రులు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు జీవన్ రెడ్డి అటు నివాసానికి మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు, అదేవిధంగా అట్లూరి లక్ష్మణ్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మేడపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే కూడా వెళ్ళడం సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఏమాత్రం కూడా వాళ్ళ బుజ్జగింపులకు కరగలేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవైపు జగిత్యాల్లో సంజయ్ చేరిక తర్వాత చాలా మార్పులు చేర్పులు నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడ్డాయి. అదేవిధంగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలలో కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీలలో కావచ్చు, ఇలా అనేక విషయాలలో పార్టీని అహర్నిశలు కాపాడుతూ పార్టీ కోసం పనిచేసి పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులకు సంబంధించి అలాంటి నాయకులను పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, గతంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గైడ్ లైన్స్ లో వాళ్ళ ఆశయాలకు అనుసంధానంగా కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది అన్నటువంటి మాటలను గంగలో కలిపేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వలసలుగా వచ్చినటువంటి నాయకులపైనే ఫోకస్ చేస్తుంది అంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనబడతా ఉన్నాయి. అసలు జీవన్ రెడ్డి రాజీనామా చేసిన అనంతరం మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అటు బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదనుకుంటే అటు బీజేపీ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కొంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోటాపోటీ పడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం జీవన్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి ఇప్పటికే మంత్రులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది, బుజ్జగించే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా కరగలేదు అన్న విషయం మాత్రం తెలుస్తా ఉంది. అయితే ఈ జీవన్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా జగిత్యాల ప్రతినిధి వినయ్ అందుబాటులో ఉన్నారు. వినయ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినయ్, జగిత్యాల్లో ఇప్పుడు రాజకీయం వేడిగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా జీవన్ రెడ్డికి బుజ్జగించేటువంటి ప్రయత్నం మంత్రులు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అసలు జీవన్ రెడ్డి ఏమంటా ఉన్నారు, తర్వాత కార్యాచరణ ఏంటి, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? కంప్లీట్ గా కూడా జీవన్ రెడ్డి ఎపిసోడ్ కి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తే జీవన్ రెడ్డి తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. చాలా మంది మంత్రులు కూడా వెళ్తా ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి ఎపిసోడ్ జరిగినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. మొదట దుద్దిల శ్రీధర్ బాబు కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా జీవన్ రెడ్డి కరగట్లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో కీలకమైనటువంటి మలుపులను మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు జరిగినటువంటి అంటే సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా జీవన్ రెడ్డి వర్గానికి ఏ విధంగా కూడా అటు పార్టీ కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సపోర్ట్ చేయకపోవడం, దాంతో పాటుగా అటు గుర్తులు లేనటువంటి ఎన్నికలు కావడంతో కొంత
ఏం జరగలేదు. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా గుర్తు అనేది ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సింబల్ పైనే గెలవాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి తన వర్గాంతో చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ నెల 25న రాజీనామా చేసి ఆ తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఎపిసోడ్కి సంబంధించి సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా లేకపోతే రేపు రాబోయేటువంటి రోజులకు సంబంధించినటువంటి ఏ అంశాలైనా రేపు చర్చిద్దామన్నటువంటి యాంగిల్లో మంత్రులు మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కానట్టుగానే తెలుస్తా ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఒకవైపు పదవిలో లేనప్పుడు కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒకవేళ వీడితే జరిగే పరిణామాలు ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ శివకుమార్ లాల్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నమస్కారం శివకుమార్ గారు. శివకుమార్ గారు, ప్రస్తుతం జీవన్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి ఒక కీలక నేత, దాదాపు 4 దశాబ్దాలుగా అపూర్వ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డిని మంత్రులు వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నినాదము పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని అధికార పదవులు కానీ, లేకపోతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే అధికారంలో లేనప్పుడు కానీ పార్టీని ఎవరైతే అంటుపెట్టుకొని ఉన్నారో వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పి పార్టీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. అటు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే ప్రియాంక గారు వచ్చినాక కూడా ఇదే చెప్పడం. దాంతో పాటు గతంలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతున్నారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఇప్పుడు తెలంగాణ అయినా సరే, దీపాదాస్ మనిషి అదే చెప్పింది. మల్లికార్జున్ ఖర్గే అదే చెప్పిండు, మల్లికార్జున్ ఠాకరే. దాని తర్వాత దీపాదాస్ మనిషి చెప్పింది. ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చి మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఆమె ఓపెన్ గా ఏం చెప్పింది? పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు, పార్టీకి అడ్డుపట్టున్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వాల. రెండోది, పార్టీ అధికారం ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళకు ఒకటి, తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇంకోటి అనేది మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు ఒక రూల్ పెట్టింది. ఇప్పటి వరకు కూడా బ్యాక్ డోర్ పాలిటిక్స్ లేకపోతే జంపు జలానీలకే పార్టీ ఇస్తుంది. ఈ రోజు జీవన్ రెడ్డి గారు అంటే మాకు కూడా అభిమానం. జీవన్ రెడ్డి గారు కూడా గతంలో మాతో పాటు ఉన్నాడు. ఆయన జగిత్యాల కాబట్టి నేను హైదరాబాద్. 1983 నుంచి నేను కూడా పార్టీలో ఉన్నా, ఆయన కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయనకు జరుగుతుంది మటుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా కరడు కట్టిన కాంగ్రెస్ నాయకుల్ని ఇబ్బందిలో పాలు చేస్తుంది అనేది నా విశ్వాసం. ఎందుకంటే ఎవరో పక్క పార్టీలకే వచ్చినాడు. మన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కూడా అధికారం ఎంజాయ్ చేసిన వ్యక్తి అప్పుడు పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు అక్కడ మొత్తాన్ని పార్టీని కాపాడుకుంటే ఆయనను పక్కన పెట్టి ఈరోజు జంపజలానికి అక్కడ మొత్తం పెత్తనం ఇవ్వడము అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్, కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నాయకులు అందరూ ఏం కావాలా? బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటు మా పార్టీలోకి వస్తే ఆయనతో పాటు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీ అసలు కార్యకర్తల మీద డామినేషన్ చేస్తున్నారు అనేది జీవన్ రెడ్డి గారు బాధ. అది వాస్తవం కదా. ఈ రోజు అధిష్టానం ఉండని, ఇటు రేవంత్ రెడ్డి గారు ఉండని, పిసిసి అధ్యక్షుడు ఉండని, లేకపోతే మన మధుయాష్కి గారు కానీ, ఏదైతే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, ఇంకా ఎవరైనా ఉండదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పార్టీ స్టాండ్ ఏంది? పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వాలా. ఎన్నమూరు వచ్చిన వాళ్ళకి, పార్టీలో అనుభవం లేని వాళ్ళకి ఈ రోజు అడ్వైజర్లు కానీ, లేకపోతే గవర్నమెంట్ అడ్వైజర్లు కానీ, లేకపోతే రాజ్యసభ సభ్యులు కానీ, లేకపోతే చైర్మన్లు కానీ, ఇదంతా మొత్తానికి ఏమైతుందంటే బ్యాక్ డోర్ ఎంట్రీ పాలిటిక్స్ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఇప్పుడు గతంలో మమ్మల్ని నేను లైవ్ డిబేట్లు ఎన్నో డిబేట్లు పోతే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీతో అటాచ్ అయిన కాంగ్రెస్ పార్టీ అని బనాయిస్తున్నారు. మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. దీనికి ఏం చెప్పాలో మాకే అర్థమైతలేదు. ఎందుకంటే ఆల్రెడీ పార్టీకి దగ్గర ఒక 40-43 సంవత్సరాల నుంచి మేము పార్టీకి కష్టపడితే ఈ రోజు కూడా గుర్తింపు లేదు. ప్రణయ్ గారు ఏం చెప్పమంటారు చెప్పండి. ఈ రోజు ఒకవేళ జీవన్ రెడ్డి గారిని
మంత్రులు గాని లేకపోతే మీనాక్షి నటరాజన్ గాని లేకపోతే హైకమాండ్ గాని పిలిచి బుజ్జగింపినా మొత్తానికి ఫస్ట్ నా డిమాండ్ ఒకటే, జీవన్ రెడ్డి గారు అక్కడ స్థానికుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయనకి పెద్దతనం ఇవాళ పార్టీ జగిత్యాల మొత్తం కాంగ్రెస్ పార్టీ, ఆయన ఫస్ట్ ఆయన ఏదైతే పార్టీ పరంగా ప్రోగ్రామ్ తీసుకుంటే ఆయన ఫస్ట్ ఉండాలి, మిగతా వాళ్ళు తర్వాత రావాలి. కానీ ఎవరు జంపు జలానీలు వచ్చి ఆయన మీద పెత్తనం చేస్తే ఆయన ఎందుకు అక్కడ సహించాలా? ఇప్పుడు మొత్తం పారాషూట్ వచ్చిన వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. రేపు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు అంత పక్కన పోతే రేపు పార్టీ నష్టపోతుంది అనేది నేను ఈవెన్ గతంలో కూడా రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారు కానీ అప్పట్లో ఉన్న దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ వీళ్ళందరికీ కూడా లెటర్ రాస్తే నన్ను అప్రిషియేట్ చేస్తూ మళ్ళీ లెటర్లు నాకు థ్యాంక్స్ లెటర్లు పంపించారు ఏఐసిసి నుంచి. కానీ ఈ రోజు వరకు ఇప్పటి వరకు గుర్తింపు లేదు. నిన్న మొన్న అసలు ఒక రాజ్యసభ ఇస్తే కూడా వయసుకు నిమిత్తం లేకుండా ఇస్తున్నారు. ఒక మొత్తానికి చైర్మన్ ఇస్తే ఆ మనిషికి అక్కడ ఆ అనుభవం ఉందా, పార్టీలు ఎంతకాలం పనిచేసిండు లేదు. రాగానే వాళ్ళకు పదవిలు ఇస్తారు, వాళ్ళ దగ్గర పోయి మేము ఊడిగం చేయాలంటే ఎవరికి చేస్తాము? గతంలో శశిధర్ రెడ్డి తండ్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన చేస్తాం. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చి ఇమీడియట్ గా శశిధర్ రెడ్డిని 91, 92 లో పెడితే ఆయనకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆయన పోయి ఆయన పిల్లలు కూడా ఇప్పుడు ఆయన పార్టీలు లేడు అనుకో, అంటే ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు ఆయనను కూడా పక్కన పెట్టారు. అంటే మొత్తానికి పార్టీల కష్టకాలంలో పనిచేసినప్పుడు లేకపోతే ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళు కేసులు ఉన్నాయి మా మీద. అటువంటి వాళ్ళని మనం తీసుకొని పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నాకు కూడా ఆశ ఉంటది, ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఎక్కడనో వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తింపిస్తారు, మాకు అధికార పదవి ఇస్తారు, లేకపోతే చైర్మన్ ఇస్తారు, డైరెక్టర్ ఇస్తారు, నామినేటెడ్ ఇస్తారు అనేది ఒక ఆలోచన ఉంటది. ఇవన్నీ పక్కన పడేసి ఎవరో జంపు జలానికి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇది అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నడుస్తుంది. అంటే సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం, అధిష్టానంతో చర్చిద్దాం అని చెప్పి కూడా మంత్రులు మాట్లాడినా సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే. మీరు అన్నట్టుగా పక్క పార్టీ నుంచి ఈ పార్టీలకు చేరిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. నాతో 10 సంవత్సరాల పాటు క్యాడర్ ముందుకు వచ్చింది, 10 సంవత్సరాల పాటు నాతో ఉన్నారు. వాళ్ళకి రేపు పొద్దున ఎలాంటి కమిటీలలో కానీ ఏ విషయాలలో కానీ వాళ్ళకి ప్రాధాన్యత లేదు. అట్లాంటప్పుడు నేను పార్టీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత అని చెప్పేసి జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రణయ్ గారు జీవన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్, నేను జీవన్ రెడ్డి గారిని 10 సంవత్సరాల నుంచి కష్టకాలంలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి ఈ రోజు జీవన్ రెడ్డికి పొజిషన్ లేకపోతే జీవన్ రెడ్డి గారి ఫాలోవర్స్ కి కానీ కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న కార్యకర్తలు కానీ లీడర్లు కానీ డివిజన్ వైజ్ లీడర్లు కానీ కాన్స్టిట్యున్సీ లీడర్లు కానీ వాళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత ఆయన ఇవ్వగలడు చెప్పండి. రెండోది, నేను గతంలో కూడా సికింద్రాబాద్ మా కాన్స్టిట్యున్సీ తర్వాత సనత్ నగర్ పోయింది. ఇక్కడ ఎవరు కొత్తగా వస్తే వాళ్ళకి మేము పనిచేయాలి తప్ప మాకు కనీసం గుర్తింపు లేదు బాస్. ఇది కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుంది? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణాలు ఇటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న పెద్దలు తప్పు నిర్ణయాలు. ఈరోజు నేను ఒకటి అంటే మా హైకమాండ్ కి కూడా ఒక రకమైన సూచన ఇది. నేను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడే ఉన్నారు. పార్టీలో ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళే జంపు జలానీలు అవుతున్నారు. వాళ్ళని ఒక్కసారి జంపు జలానీ అయితే వాళ్ళకి అధికారం ఇవ్వద్దు, వాళ్ళ అధికార దాహంతోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టాలా? ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని అధికారంలో కూర్చునేటంటే కనీసం ఈ రోజు అపాయింట్మెంట్ ఇయ్యారు మంత్రులు. ముఖ్యమంత్రి, నేను గతంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ చెప్పిన, రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లయితే ప్రజా దర్బార్ పెట్టిండో అట్లా పెట్టని చెప్పి రాతపూర్వకం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజా దర్బార్ లేదు, ఫోనింగ్ లేదు, ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి. ఎవరైతే బడాబాబులు ఉన్నారో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పిఏ కూడా ఒక్కరు ఇచ్చారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక అపాయింట్మెంట్ అనే దానికి ఒక ప్రాధాన్యత ఉండే, వెళ్ళి ఒక రెస్పాన్స్ గా పర్సన్ ఉంటుండే, అపాయింట్మెంట్ ఇస్తుంటే పోతుంటే. ఈ రోజు ముఖ్యమంత్రిని ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు కలిసింది, ఎలక్షన్ అయిన తర్వాత 2.5 years ముఖ్యమంత్రి అపాయింట్మెంటే లేదు. గతంలో మీరు కూడా మాట్లాడిన మాట ఒకటి ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చే ముందు గడీల పాలన కూలగొడతామని చెప్పేసి మీరు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో సవాల్ వేసి ప్రమాణ స్వీకారం చేసుకుంటూనే అటు గడీలు కూడా కొట్టారు. మరి ఈ రోజు మళ్ళీ అదే గడీల పాలన రిపీట్ అయినట్టుగా కూడా తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. అంటే ఒకటి
ఏమంటే మరీ గడిల పాలన ఏం లేదు. ఎవరి మంత్రిత్వ శాఖలో వాళ్ళు రివ్యూ మీటింగ్ చేసుకోవడానికి ఉంది. అధికారులు మొత్తానికి ఏమంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా కొంచెం తగ్గాల. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ సెకండ్ లైన్ లీడర్షిప్ కి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకి మొత్తానికి వాళ్ళు దగ్గరికి తీసుకోవాలి. కొంతమంది మంత్రులే ఆ రకంగా తీసుకుంటున్నారు. అండ్ ఇంకో మోర్ ఎవరు ఏమంటే ఇప్పుడు మాకు ఇంకొక సమస్య వచ్చింది. సిటీకి మాకు ఎవరు మంత్రి లేడు. మొత్తానికి వేరే జిల్లాలకి లేకపోతే ఉన్న మంత్రులు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రణయ్ గారు మీరు కూడా చూస్తుండ్రు, ఒక 5 సంవత్సరాల నుంచి లైవ్ డిబేట్లలో మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. ఈ రోజు కనీసం ఈ రోజు వెళ్తే కూడా ఇట్లా ఆంజాన్ కొట్టేస్తారు. ఏమన్నట్టు చెప్పు ఇది. చాలా నిజంగా కూడా చెప్తున్నా కదా, నేను కూడా ఒక ఆవేదనగానే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ చాలా మంది మా ఫ్రెండ్స్ గానీ, లేకపోతే నా అభిమానులు గానీ, లేకపోతే మా దగ్గర ఉన్న లోకల్స్ గానీ, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది భయ్ నీకు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీకు ఏమి ఇచ్చింది అంటున్నారు. ఇంకా కొంత వాళ్ళు అయితే డైరెక్ట్ ఏమంటారంటే, నువ్వు ఇన్ని డిబేట్లు చేసినావు కాబట్టి డిబేట్ కి 2,000 వస్తున్నాయి, 4 డిబేట్లు చేస్తే 8,000 రూపాయలు వస్తున్నాయి అనేటువంటి కూడా ఉన్నారు. నాకు ఎంత కష్టకాలంలో మేము స్టూడియోకి పోయి, బండి మీద పోయో లేకపోతే మెట్రోలో పోయో డిబేట్ చేసి పార్టీని ప్రతిష్టను దెబ్బతీయకుండా ఆపోజిషన్ పార్టీలతో మేము గొడవ పడి, అవసరమైతే ఘర్షణ పడి పార్టీలో ఉంటే ఈ రోజు ఆ రెస్పాన్సే లేదు. థ్యాంక్ యూ శివకుమార్ గారు. సో మొత్తానికైతే కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు, పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడినటువంటి నాయకులకు సంబంధించి పట్టించుకోవట్లేదు. ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులపైనే ఫోకస్ చేస్తా ఉన్నారు, ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు ఇంతకుముందే కాసేపటి క్రితమే జగిత్యాలలో ఇటు జీవన్ రెడ్డి ఇంటి దగ్గర మాట్లాడుతూ మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పండుగ మా మైనార్టీ సోదరులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చి అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినారు. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉన్నారు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు, వారిని కలవడానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు, పార్టీ కూడా అండగా నిలబడేది, తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు.
వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. వారి ఆలోచనలు మాకు మొన్న ఒక ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాదాపు ఒక 2 రోజులు లేటు, వారు పెద్ద నాయకులు లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనే అంశం వారి దృష్టికి వస్తుందని అనుకో. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో ఏం కానీ సోదరు లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నింటినీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం, క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం, అనేక మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. అవన్నీ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. మేము ఏకీభావం పెట్టుకోవడానికి ఆయన పెద్ద నాయకుడు. నేను ఏకీభావం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడు. మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం. పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటివరకు ఆ పదవి గురించి అడగలేదు. మారాలి, మనసు మార్చుకునేది కాదు. ఆయన కొట్టి ఒక పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అపీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ దృష్టి కనుక మేము కూడా వారికి కోరినాం, ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా సార్ అని చెప్పినాం. డిమాండ్ ఏం పెడతారా? డిమాండ్ ఏం పెట్టలేదు. డిమాండ్ ఉంటే ఇట్లుంటుందా ఆయనది? 10 మంది అదే చెప్పింది కదా, వాళ్ళ అభిప్రాయం తీసుకెళ్తాం. నేను అభిప్రాయం తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ గారి దగ్గర పార్టీ న్యాయకి సంబంధించిన అదే అది కాలేదు, అయ్యే క్రమం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాలేదు, అయ్యే క్రమం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉంటే మాట్లాడతాం. కూడా ఈ 10 మందిని ఎందుకు తీసుకున్నారని స్టార్టింగ్ ఆనాడు ఈనాడు కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే మంచి పనులు, సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వ పరంగా నడుస్తామని అనేక మంది వచ్చారు. అదే ఆలోచన. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించి ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తామని వారు ఫస్ట్ రావటం జరిగింది. థ్యాంక్ యూ సార్. రైట్. మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేసినాం. జీవన్ రెడ్డి గారితో అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తాం, అధిష్టానం దృష్టితో కూడా మాట్లాడతాం, అధిష్టానంతో కూడా మాట్లాడతాం. జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సమస్యను సాల్వ్ అయ్యే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. ఇలాంటి సీనియర్ నాయకుడిని పార్టీ వదులుకోదు. ఖచ్చితంగా కూడా
కాపాడుకుంటామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా కూడా జీవన్ రెడ్డిని కాపాడుకుంటాం, జీవన్ రెడ్డిని కంటిన్యూషన్గా కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, మరొకసారి జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు ఇదే మీటింగ్ తర్వాత, అసలు జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి ఆ క్లిప్పింగ్ విందాం. రైట్, జీవన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, దేవుడు శాసించాడు, మనిషి ఆచరిస్తాడు అన్నటువంటి డైలాగ్ను మాట్లాడుతున్నాడు. అంటే ఆల్రెడీ దేవుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, దేవుడు ఆల్రెడీ ఒక నిర్ణయం చెప్పడం జరిగింది, దేవుడు ఆచరించాడు, నేను అనుసరిస్తాను అన్నటువంటి మాటను జీవన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంటే క్లియర్, ఇక్కడతో ఎపిసోడ్ అంతా క్లియర్ అయిపోయింది. జీవన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసి ఆయన జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాదాపు 22 రోజుల పాటు నియోజకవర్గం అంతా కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలు ప్రజలకు తన సమస్యను గోడును వివరించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దాంతో పాటుగా కొంత ఉన్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతో ఇంటర్నల్ గా కనెక్టివిటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళేటువంటి సర్వ ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున జగిత్యాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనబడతా ఉన్నాయి. దాదాపు 22 రోజుల పాటు ఆయన ప్రజలతో అమేకమై పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా ప్రజలే ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ వ్యవహారాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణాలను కావచ్చు, వీటన్నిటిని కూడా వ్యక్తపరిచి ఆ తర్వాత పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదేమైనా ఈ నెల 25న జీవన్ రెడ్డి రాజీనామా క్లారిటీ అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో మలుపులపై మలుపులు తిరుగుతా ఉన్నాయి. ఇప్పటికే మీనాక్షి నటనతో ఫోన్ కాంటాక్ట్ చేసినప్పటికీ కూడా స్పందించలేదు జీవన్ రెడ్డి. నేరుగా మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్ తో పాటుగా అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడిపల్లి సత్యం కూడా వెళ్ళడం జరిగింది. ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా వెళ్ళి గుజగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఏ మాత్రం కనకరించట్లేదు. కంప్లీట్ గా దేవుడు కూడా ఆశించాడు, నేను ఆచరిస్తాను అన్నటువంటి యాంగిల్లోనే జీవన్ రెడ్డి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. జీవన్ రెడ్డి ఎపిసోడ్స్ కోసం, మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.